నమస్తే ఫ్రెండ్స్. అసలు ఏ కాంట్రవర్సీ లేని హీరో మహేష్ బాబు ఎలా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు? సురానా గ్రూప్ కి సంబంధించి 3,900 కోట్ల స్కామ్ లో తీగలాగితే మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఎందుకు ఇచ్చింది? మొదటిసారి కుటుంబం అంతా కలిసి చేసిన యాడ్ అటు ఫ్యాన్స్ కి ఇటు మహేష్ బాబు కుటుంబానికి ఒక మంచి మెమరీ, స్వీట్ మెమరీ. బట్ ఆ స్వీట్ మెమరీ కాస్త ఇప్పుడు బ్యాడ్ మెమరీ అయిపోయింది. మీలో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. మహేష్ బాబు తను చేసే యాడ్స్ లో 50% వరకు వచ్చిన అమౌంట్ ని చారిటీకి ఇస్తారు. చాలా సోషల్ యాక్టివిటీస్ కి ఆ అమౌంట్ ని స్పెండ్ చేస్తూ ఉంటారు. సుమారు 4,500 మంది చిన్నారులకి గుండె ఆపరేషన్స్ చేయించి వాళ్ళ జీవితాలకి ఒక దేవుడు అయ్యారు మహేష్ బాబు. చివరికి మహేష్ బాబు చేసిన ఒక 1 minute యాడ్ కి 6 కోట్లకు పైగా తీసుకున్న రెమ్యునరేషన్ ద్వారా ఈడీ నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు ఈ యాడ్ ద్వారా నోటీసులు అందుకున్నారు హీరో మహేష్ బాబు అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. ప్లీజ్ వెయిట్, ఆ పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పబోతూ ఉన్నా. బై ద వే, ఇదేదో మహేష్ బాబుకి ఒక్కరికే జరిగిన విషయం కాదు. హీరో అల్లు అర్జున్, శ్రీలీల, విజయ్ దేవరకొండ లాంటి ఎంతో మంది సెలబ్రిటీస్ కి కూడా ఇలాంటి కేసుల్లో నోటీసులు అందుకోవటానికి మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ గురించి ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలి. ఎందుకనంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. అసలు ఈ స్కామ్ గురించి పూర్తి వివరాలతో పాటు అసలు పవన్ కళ్యాణ్, ప్రభాస్ గురించి ఎందుకు ఇక్కడ ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చిందో కూడా మీకు తెలియజేయబోతున్నా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రావణి జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి కారణం మహేష్ బాబు అయినప్పటికీ ఇది ఓన్లీ మహేష్ బాబుకేనా అంటే కాదు, అందరి హీరోలకి సంబంధించి ఒక కనువిప్పు కలిగించే సంఘటన. స్ట్రెయిట్గా విషయంలోకి వెళ్తే సురానా గ్రూప్ అనేది ఒక సూరత్లోని వన్ ఆఫ్ ద లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ. వారి అనుబంధ సంస్థే ఈ సాయి సూర్య డెవలపర్స్. అయితే ఈ సంస్థ మీద ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టులు ల్యాగ్ చేస్తారని, అప్రూవల్స్ ప్రాపర్గా ఇవ్వరని, అలాట్మెంట్స్ చేసేటప్పుడు చాలా ఫ్రాడ్స్ జరిగాయి అని చెప్పి. అఫ్కోర్స్ మధురానగర్ మన అమీర్పేట్ దగ్గర ఉంటుంది, పోలీస్ స్టేషన్ పరిధిలో దీని మీద ఒక కంప్లైంట్ కూడా రైసింది రీసెంట్గా. దానికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ కూడా అయింది. ఆ కంప్లైంట్లో ఉన్న సమ్మరీ ఏంటంటే, నక్కా విష్ణువర్ధన్ మరియు ఇతరులు ఏప్రిల్ 21న షాద్ నగర్లో ఉన్న 14 ఎకరాల వెంచర్ అయిన కంపెనీ గ్రీన్ మిడోస్ ప్రాజెక్టులో 3.5 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. తాము పెట్టుబడి పెట్టడానికి కారణం ప్రముఖ మహేష్ బాబుతో పాటు ఉన్న ప్రమోషనల్ సంబంధాలేనని, మహేష్ బాబు తన కుటుంబం అంతటితో కలిసి చేసిన యాడ్సేనని వారు అందులో పేర్కొన్నారు. కానీ పెట్టుబడి పెట్టాక ఆ స్థలాన్ని సందర్శించినప్పుడు ప్రామిస్ చేసిన విషయాల కంటే అభివృద్ధి అక్కడ చాలా వెనుకబడి ఉందని, ఆ లేఅవుట్కి సంబంధించి హెచ్ఎండి అనుమతులు కూడా స్టిల్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి అని చెప్పి అక్కడ వాళ్ళు తెలుసుకున్నారు. సో ఇక్కడ వీళ్ళు తెలుసుకుంది ఏంటంటే, ఆ భూ యజమానులకి స్థానిక రైతులతో ఉన్న కంపెనీకి పరిష్కారం కాలేని సమస్యలు, అంటే ఫైనాన్షియల్గా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అక్కడ తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ తప్పు మోసపోయిన విష్ణువర్ధన్దా లేక మోసం చేసిన కంపెనీదా? ఆ కంపెనీని జనాల్లోకి తీసుకెళ్లడానికి యాడ్ చేసిన మహేష్ బాబుదా? ఆలోచించండి, ఎవరిది తప్పు? ఇది కాయిన్కి ఒక సైడ్ మాత్రమే స్టోరీ. బట్ రెండో వర్షన్ ఎలా ఉంది అంటే, ఇది ఇంకా చాలా పెద్దది, చాలా డేంజరస్ కూడా. దీన్ని మీరు చాలా క్లియర్గా, ఇంట్రెస్టింగ్గా వినాలి. ఎందుకు అనంటే 3,900 కోట్ల మనీ లాండరింగ్కి సంబంధించి మహేష్ బాబు ఇప్పుడు ఇరుక్కున్నారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు నోటీసులు అందుకున్నారు. 2 రోజుల్లో విచారణ కూడా హాజరు కాబోతున్నారు. సురానా గ్రూప్ 3 బ్యాంకుల నుంచి 3,900 కోట్ల మేర అక్రమంగా తరలించేశారు అనే ఆరోపణలకు సంబంధించి హైదరాబాద్లో ఈడీ కంప్లీట్గా రైడ్స్ చేసింది. ఎంటైర్ ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్కి ఎవరికి ఎంత ముడుపులు అందాయి, ఎవరికి ఎంత ట్రాన్సాక్షన్ చేశారు, అంటే ఆన్లైన్లో చేశారా, క్యాష్ రూపంలో చేశారా అని చెప్పి ఇంట్రాగేషన్ చేసింది. ఇక్కడే మహేష్ బాబు పాత్ర బయటపడింది. అదేంటంటే, మహేష్ జనరల్గా తన కూతురు సితారాతో కలిసి యాడ్స్లో నటిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు సితారాతో కావచ్చు, ఇండివిజువల్గా కావచ్చు, చాలా యాడ్స్ మనం చూసాం. కానీ ఈ ఒక్క సాయి సూర్య డెవలపర్స్ యాడ్లో మాత్రమే తన ఎంటైర్ కుటుంబంతో కలిసి నటించారు. సిల్వర్ స్క్రీన్పై కుటుంబం అంతా మెరిశారు. సో కుటుంబం అంతా కలిసి నటించినందుకు అక్షరాల 5,90,00,000 రూపాయల రెమ్యునరేషన్ మహేష్ బాబు కుటుంబానికి ముట్టాయి. ఎక్కడి నుంచి అంటే సాయి సూర్య డెవలపర్స్ నుంచి. ఈ మొత్తం వ్యవహారంలో 3.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ జరిగింది. మిగిలిన 2.5 కోట్లు క్యాష్ రూపంలో చెల్లించారు. ఇప్పుడు ఇదే ఇన్ని ఇష్యూస్కి కారణమైంది. ఈ నగదు రూపంలో జరిగిన ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మహేష్ బాబును ఈడీ విచారణకు రావాల్సిందిగా సమన్స్ జారీ చేసింది. ఇందులో
మహేష్ బాబును 27వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు చేసింది కేవలం నగదు రూపంగా తీసుకున్న ఈ 2.5 కోట్ల లావాదేవీలకి సంబంధించి. వాస్తవానికి మహేష్ బాబుకు జెంటిల్మన్ అనే ఇమేజ్ ఉంది. ఆయన చుట్టూ పెద్దగా కాంట్రవర్సీస్ ఏమీ ఉండవు, అదందరికీ తెలిసిన విషయమే. ఎందరో పసిపిల్లలకి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాలకి ఒక దేవుడిగా ఆయన ఇప్పుడు కొలవబడుతున్నారు, కీర్తింపబడుతున్నారు. ఇదే మహేష్ బాబు బ్యాంక్ అంటే టెంపుల్ అని సర్కార్ వారి పాట సినిమాలో మెసేజ్ కూడా ఇచ్చారు. ఆ సినిమాలో ఏ కేసు నడుస్తుందో ఇప్పుడు మహేష్ బాబుకి నోటీసులు ఇచ్చింది కూడా ఇంచుమించు ఇదే తరహా కేసు అనుకోవచ్చు. అయితే సినిమాలో మహేష్ బాబుది హీరో పాత్ర, ఇక్కడ దురదృష్టవశాత్తు నోటీసులు అందుకున్న వ్యక్తి పాత్ర. కాసేపు మహేష్ బాబు విషయం పక్కన పెడదాం. బట్ గత నెల రోజులుగా చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది యాక్టర్స్ చాలా ఇష్యూస్లో ఇరుక్కుంటూ ఉన్నారు. ఇప్పటికైనా ఒకసారి మేల్కోవాలి అని చెప్పి ఈ ఇన్సిడెంట్ వాళ్ళకి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. కేవలం ఈ ఒక్క నెల వ్యవధిలోనే దాదాపు 1 నుంచి 3 అనేక ఇష్యూస్ మనకి వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. యంగ్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి సీనియర్ సూపర్ స్టార్లు మహేష్ బాబు, అల్లు అర్జున్ వరకు కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు. వై? బికాజ్ వాళ్ళు చేస్తున్న యాడ్సే దీనికి కారణం. మార్చి నెలలోనే తెలంగాణ పోలీసులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి మరియు 25 మంది సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకు గాను సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ఇటీవలే ఐఐటి, జేఈఈ ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఎప్పట్లాగే పలు విద్యా సంస్థలు జనాలని ఆకర్షించడానికి తమ కాలేజీల్లో చదివిన వారికే టాప్ ర్యాంక్స్ వచ్చాయి, ఈ రికార్డ్స్ క్రియేట్ చేశాము అంటూ పోటాపోటీగా అటు పేపర్లలో ఇటు టీవీల్లో యాడ్స్ ఇచ్చారు. అయితే శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ కాలేజెస్కి బ్రాండ్ అంబాసిడర్స్గా వ్యవహరిస్తూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు అంటూ ఒకే ర్యాంక్ 2 వేరు కాలేజీలకి ఎలా వస్తుంది, అది సాధ్యం కాదు అంటూ అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. సెలబ్రిటీలు కాలేజీల గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రమోట్ చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. బెట్టింగ్ యాప్స్ తరహాలోనే వీరిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆ స్టూడెంట్ వింగ్స్ డిమాండ్ చేశాయి. ఇక వన్ ఆఫ్ ద విమల్ యాడ్ చాలా ఫేమస్. బాలీవుడ్ టాప్ హీరోస్ షారూక్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ముగ్గురు కలిసి నటించినప్పుడు బాలీవుడ్ మీడియా మొత్తం నెటిజన్లు వారిపై దుమ్మెత్తిపోశారు. సౌత్ ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ని చూసి నేర్చుకోండి అని చెప్పి వాళ్ళపైన కమెంట్స్ కూడా చేశారు. మన మీద పెట్టుకున్న ఆ క్రెడిబిలిటీని, ఆ నమ్మకాన్ని ఈరోజు మనం కోల్పోతూ ఉన్నాం. యాడ్స్ చెయ్యొద్దు అని చెప్పట్లేదు, ఎండాస్ చేసుకోవద్దు అని అనట్లేదు. ఏవి పడితే వాటికి చేస్తే మీ ఇమేజ్కే మచ్చలా మారిపోతుంది. మీరు చేసే సినిమాల్లో మీరు ఫలానా డ్రెస్ వేస్తేనే, అంతెందుకు మీరు ఒక హెయిర్ కట్ చేస్తే అదే హెయిర్ కట్ అవే బట్టలు వేసుకునేంత పిచ్చి అభిమానం మీ పైన, మీ అభిమానుల్లో ఉంటుంది. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి. ఇలాంటి యాడ్స్ చేసే వాళ్ళని హెచ్చరిస్తూనే చెయ్యని వాళ్ళ గురించి కూడా ఒకసారి మెచ్చుకొని తీరాలి. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి ఈ సందర్భంలో. అవును, వీరి యాడ్స్కి ఎస్ అంటే కోట్లు గుమ్మరించడానికి ఎన్నో కార్పొరేట్ కంపెనీస్ ముందుకు వస్తాయి, నిమిషంలో వాలిపోతాయి. వీరి కోసం ప్రాణాలిచ్చే అభిమానులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ కెరియర్లో పీక్లో ఉన్నప్పుడు కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు తప్ప దానిని ఉపయోగించుకొని ఏ యాడ్ పడితే ఆ యాడ్ చేయలేదు. వీళ్ళు ఎన్నో కోట్ల ఆఫర్స్ని జస్ట్ అలా రిజెక్ట్ చేశారు. ఒక 20 years బ్యాక్ దక్షిణ భారత మొత్తానికి, మన సౌత్ ఇండియా మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒక్కరే పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగారు. కేవలం నిమిషానికి చాలా తక్కువగా ఉండే నిడివి యాడ్ కోసం అప్పట్లోనే పవన్కి ₹1 కోటి ఇచ్చారు. అప్పట్లో అది సౌత్లోనే ఒక యాడ్కి అత్యధికంగా ఇచ్చిన రెమ్యునరేషన్. తీసుకున్న హీరో కూడా అతనే. ఆ కాలంలో తెలుగు అగ్ర హీరోలకి 3 గంటల సినిమాలో నటిస్తే వచ్చే రెమ్యునరేషన్ 2 కోట్లు అయితే పవన్ కళ్యాణ్కి అందులో సగం అమౌంట్ ఒక పెప్సీ బాటిల్ పట్టుకొని ఫోటోలకి పోజెస్ ఇచ్చేశారు. సో పెప్సికోలో ఫర్టిలైజర్స్ మరియు హార్మ్ఫుల్ కెమికల్స్ని కలుపుతున్నారు అంటూ వచ్చిన ఆరోపణలకి పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత పెప్సికోతో తన కాంట్రాక్ట్ ఏకంగా రద్దు చేసుకున్నారు. తీసుకున్న మొత్తం రెమ్యునరేషన్ని తిరిగి ఇచ్చేశాడు. అభిమానుల ఆరోగ్యం కంటే తనకేది ముఖ్యం కాదని పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లోనే చాటి చెప్పాడు. అప్పటి నుంచి టిల్ టుడే ఇప్పటి వరకు బ్రాండ్ని ఎండాస్ చేయలేదు. ఒక్కటంటే ఒక్కడు కూడా తన దగ్గరికి రానివ్వలేదు. తన కష్టకాలంలో ఉండి డబ్బులు అవసరం ఉన్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ బ్రాండ్స్ జోలికి వెళ్ళలేదు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్. ఇక బాహుబలి సినిమాకి ప్రభాస్కి ఏ రేంజ్లో పాపులారిటీ వచ్చిందో మనందరికీ తెలుసు. ప్రపంచ దేశాల్లోనే ఒక నంబర్ 1 హీరోగా, ఒక టాప్ సెలబ్రిటీగా అతను మారిపోయారు.
ఆ టైంలో యాడ్ చేసుకొని ఉంటే 100 కోట్లు 1000 కోట్లు వచ్చి వాలిపోయేవి. అయితే మహీంద్రా కార్ కంపెనీ మినహాయిస్తే అది కూడా ఒక స్పెషల్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తూ ఆ మహీంద్రా కార్ కంపెనీ యాడ్కి అతను ఎండాస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా అతను రిజెక్ట్ చేశాడు, వాటి జోలికి వెళ్ళలేదు. ఇక్కడే ప్రభాస్ గురించి ఒక మంచి మాట చెప్పుకోవాలి. ఒక పాలసీని ఫాలో అవుతాడు ఎప్పుడు ప్రభాస్. నేను వాడని దానిని ఈ సమాజానికి వాడమని చెప్పే హక్కు నాకు లేదు అని చెప్పి. ఫ్యాన్స్ మనల్ని స్వచ్ఛందంగా అభిమానిస్తారు, అందుకే వాళ్ళతో నిజాయితీగా ఉండాలి అంటారు ప్రభాస్. నిజమే కదా, సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా బాహుబలి అని నిరూపించుకున్నారు ప్రభాస్. సో బిఫోర్ టు కంక్లూడ్, ప్రతి హీరో వాళ్ళ రియల్ లైఫ్లో ఎన్నో కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. కానీ సినిమాని సినిమాగానే చూస్తారు, కానీ యాడ్స్ని మాత్రం పర్సనల్ లైఫ్తో ముడిపెట్టుకొని కనెక్ట్ అవుతూ ఉంటారు. అలా ఏ టాప్ సెలబ్రిటీ అయినా, ఏ హీరో అయినా, ఏ ఆర్టిస్ట్ అయినా ఒక యాడ్ని ఎండాస్ చేసుకునే ముందు ఖచ్చితంగా దాని వెనకున్న మంచి చెడు అన్నీ ఆలోచించాలి. ఎండాస్ చేసుకునే క్రమంలో ఒక నిమిషం యాడ్కి ఎన్ని కోట్లు వస్తున్నాయని చూడడం కాదు, ఆ యాడ్ ద్వారా ఎంతమంది లాభపడుతూ ఉన్నారు, ఎంతమంది నష్టపోతున్నారని కూడా వాళ్ళు బేరీ చేసుకొని యాడ్ చేయాల్సిన పరిస్థితి. లేదు అని అంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు మహేష్ బాబుకి వచ్చిన ఈడీ నోటీసులు లేదంటే ఎఫ్ఐఆర్లు నమోదవడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ కెరియర్స్కే ఒక చెడ్డ మరక అంటించుకోక తప్పదు. బీ అలర్ట్, బీ అవేర్. ఈ పూర్తి వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.